నకిలీ మ్యూల్ అకౌంట్ల ద్వారా బ్యాంకుల నుంచి 5 కోట్ల రూపాయల వరకు రుణాలు పొందిన వ్యక్తిని విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కృష్ణా జిల్లా గూడూరుకు చెందిన నీలం పవన్ కుమార్గా గుర్తించారు. నిందితుడి నుంచి 7 కోట్ల రూపాయల విలువైన 34 ఆస్తుల డాక్యుమెంట్లు, 122 గ్రాముల బంగారం, 927 గ్రాముల వెండి ఆభరణాలు, ఏటీఎం కార్డులు, ఖరీదైన గడియారాలు స్వాధీనం చేసుకున్నారు. పలువురి ఆధార్ కార్డు, పాన్ కార్డులు దుర్వినియోగం చేసి 26 సేవింగ్ ఖాతాలు తెరిచి లోన్లు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. జల్సాలకు అలవాటు పడి సులభ మార్గంలో డబ్బులు సంపాదించాలని నిందితుడు మ్యూల్ అకౌంట్లు తెరిచినట్లు సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణ ప్రసన్న తెలిపారు. ఇది బేసికల్ గా మ్యూల్ అకౌంట్స్ కి సంబంధించిన కేసు. 2019 నుంచి ఈ అక్యూజ్డ్ నీలం పవన్ కుమార్ యాక్చువల్ గా మా దగ్గరికి కంప్లైంట్ వచ్చింది. యాక్సిస్ బ్యాంక్ నుంచి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పలు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంతమంది వ్యక్తులు ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్ లోని కొన్ని అకౌంట్స్ ఓపెన్ చేసి శాలరీ పర్పస్ కోసం ఓపెన్ చేసిన అకౌంట్స్ అన్నట్టు చేసి దాని ద్వారా క్రెడిట్ కార్డ్స్ అండ్ దాని ద్వారా లోన్స్, చాలా మటుకు లోన్స్ తీసుకొని, ఈ లోన్స్ క్రెడిట్ కార్డ్ ద్వారా తీసుకున్న లోన్స్, మామూలుగా ఖాతాల ద్వారా తీసుకున్న లోన్స్ దాదాపు ఒక 5.6 crores వరకు తీసుకొని ఎగ్గొట్టడం జరిగింది అనేది కంప్లైంట్ మా దగ్గర. సో ఈ విధంగా బ్యాంక్స్ ని చీట్ చేసి చాలా మటుకు ప్రాపర్టీస్ కొనుక్కున్నాడు. వాడు ల్యాండ్స్ కొనుక్కున్నాడు. ఆయన ఇప్పటి వరకు అప్పటి డాక్యుమెంట్స్ ప్రకారం చూస్తే దాదాపు 34 డాక్యుమెంట్స్ మేము సీజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అతను యాజ్ పర్ డాక్యుమెంట్ రికార్డ్స్ ప్రకారము 7 కోట్ల విలువైన స్థిరాస్తులు సంపాదించాడు. అట్ ద సేమ్ టైం ఒక 2 కార్లు కూడా కొన్నాడు. ఒక కార్ని అయితే సీజ్ చేయడం జరిగింది, ఒక బైక్. అలాగే అతని దగ్గర, అతని పొజిషన్ లో 122 grams గోల్డ్, 927 grams వెండి, సిల్వర్, చాలా ఏటీఎం కార్డ్స్ దొరికాయి. టు ప్రూవ్ దట్ he is used to opening such type of mule accounts.